టైం వస్తుంది, ఒకరోజు కొందాం. మన ముందున్నాడు దీపక్ ఫస్ట్ వాళ్ళు వెనకాల మా అన్న హాయ్ చెప్పండి అన్న. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చినాం ఫ్రెండ్స్. ఇదిగో సత్య. చలో మనం ఇక్కడ యాక్చువల్గా స్లీపింగ్ బస్ బుక్ చేస్తే ఆర్టీసీ బస్ వచ్చింది ఇక్కడ. చూడండి కూర్చొని పోతున్నాము. స్లీపర్ బుక్ చేస్తే భూకంపం వచ్చింది గుండెలో. టికెట్ పైసలు మొత్తం బొక్క అనుకున్నాము. అరే వీడియో అయిపోయిందేమో రా, చూడు ఒకసారి. ఆనే ఉందా? ఆనే ఉంది. ఆనే ఉందా? ఓకే ఓకే. సో మేమైతే కూకట్పల్లి ఎక్కినాం. కూకట్పల్లి నుంచి ఎక్కడ పోతున్నాం మాకు తెలియదు. ఫస్ట్ అయితే ఒక బస్సు, వేరే బస్సు ఎక్కి అక్కడ పోయి వండుకోవాలి. ఆ బస్సు ఎక్కే వరకు మనశ్శాంతిగా ఉండదు. ఎంత మన టికెట్ ప్రైస్? 1300 చేంజ్. ముగ్గురం కలిస్తే 6000, 10,000, 10,000 అయింది ముగ్గురికి. అందుకే ఇట్లా కూర్చొని పోతున్నాం. 10,000 సీట్స్. మీరు కూడా ఇలాంటి బస్సుల్లో పోయి ముంబైకి ఇట్లా కూర్చొని పోండి. హ్యావ్ ఎ నైస్ డే. చలో లైట్ వేసిండ్రు, బస్ చేంజ్ అవుతున్నాం ఉంటుంది. కాదు, ఎవరో ఎక్కారు. చలో మా ఫైనల్ గా అయితే దిగుతున్నాం. ఇప్పుడైతే స్లీపర్ బస్ ఎక్కుతున్నాం. సరే అన్న, అది స్టిక్ తెచ్చుకోవాల్సింది. స్టిక్ మర్చిపోయినా. వెళ్ళమా అదా చూసింది. స్లీపర్ అయితే ఎక్కుతున్నాము. ఈ బ్లాగ్స్ లో ఎక్కువ మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో లేదో మన చదువు లేదు, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు పెడతాం కాబట్టి. బ్లాగ్స్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ మీరు ఏమైనా ముంబైకి ప్లాన్ చేస్తే మీకు ఏమైనా డీటెయిల్స్ తెలియవచ్చు. సో బెటర్ టు వాచ్ టిల్ ఎండ్. మర్చిపోకండి. అమ్మా వచ్చింది, నా బస్ వచ్చింది. సో గైస్ లగేజ్ అయితే పెట్టేసినాం. ఇప్పుడు బస్ ఎక్కుతున్నాం. మన వాళ్ళు ఏమో డిస్కస్ చేస్తున్నారు. డిస్కస్ మనం అయితే ఎక్కేసినాం. బస్ అయితే ఇది నా బెడ్. మా వాళ్ళ బెడ్ ఏమో పక్కన ఉంది. ఐ మీన్ అలా అదొకటి అలా పర్లేదు, ఇంకేం లేదు. పడుకోవడమే. పడుకొని మేబీ మధ్యలో లేకొస్తే మేబీ ఫుడ్ కోసం అయితే లేగాలి. నైట్ ఫుడ్ డిన్నర్ చేయాలి కాబట్టి. సో డిన్నర్ ఏం చేస్తామో కూడా తెలియదు. మీ అప్పుడు అయితే స్టార్ట్ అయింది బస్. ఇది ఇప్పుడైతే ట్రావెల్ అవుతుంది. ఏం బ్లాగ్ తీస్తానో ఏమో నాకే తెలుస్తుంది. మార్నింగ్ ముంబై వచ్చేసినాం. కానీ ఎప్పుడు వాళ్ళు తెలియదు, ఏదో పడ్డ ఎత్తిపోయిన ఉంటాం. చార్జర్ మా వాడు డిప్రెషన్ లో ఉన్నాడు. హాస్టల్ వస్తున్నా కానీ బస్ ఆపుతాయి. నైట్ అంతా 2 వాటర్ బాటిల్ అయినట్టున్నాడు. బస్ ఆపుతలేదు, వాష్రూమ్ వస్తుంది అన్న కూడా. ఇంకా 4 o'clock దిగిన. 4 o'clock దిగలే అసలు. నేను లేగలే. ఆ పెట్రోల్ బంక్ దగ్గర దిగిందే, వండుకున్నాం మంచిగా. సో ముంబై వచ్చేసినాం ఫైనల్లీ. మా స్టాప్ ఒకటి పెండింగ్ ఉంది, చూపిస్తా దిగ్గానే. సో గైస్ పోతున్నాం, దిగుతున్నాం. సత్య, దీపక్, హౌ ఇస్ యువర్ ఫీలింగ్ నౌ? నేనైతే సూపర్ ఫీలింగ్. కొన్ని అరాచకాలు చేసేసాడు మా వాడు, అందుకే మస్తు ఫీల్ అవుతున్నాడు. సో మేము లగేజ్ తీసుకోవాలి. ఇదిగో మా లగేజ్. उतरेगा మన స్వామికి ఇదేంటి మెట్రోనా? డిఫరెంట్ ఉందిగా. 200 అంట. 200 మరి ఓవర్ ఇది. టికెట్ అవును టికెట్ టూ మచ్ అనిపిస్తుంది నాకు టూ మచ్ అనిపిస్తుంది. నడుచుకుంటేనే వెళ్ళిపోవచ్చు. అది 700 వస్తే. ఓ వెస్ట్ కి పోవాలి మెట్రో. మనకి ఇక్కడ మెట్రో గురించి నాకు తెలియదు, నేను ఎక్కడ ఎప్పుడు ఓన్లీ ఆటోస్. గోల్ మ్యాప్ ఉంది. ర్యాపిడోలు ఉండవు అన్నది.
ఆటో ఎక్కినాము. ఏడికి పోతున్నాం? మలాడ్ వెస్ట్ పోతున్నాం. యాక్చువల్లీ మాకు ఎంత అవుతుందో తెలియదు. इन्फिनिटी का काम किधर है? हम लोग का काम इन्फिनिटी मॉल है ना, इसके अंदर ही है। हमारे को आजू बाजू में एक होटल में रूम होना, तो आजू बाजू वाला महंगा मिलेगा। आजू बाजू में महंगा मिलेगा होटल। ठीक है, थोड़ा दूर में तो भी दिला दो। पहला बता देता हूँ। हाँ ठीक है అలా చుట్టుపక్కల అంటే ఇన్ఫినిటీ మॉल లేదా ఆ చుట్టుపక్కల కొంచెం కాస్ట్లీ దొరుకుతాయి అంటారు. కొంచెం దూరమైన పర్లేదు, బస్ కూడా పోతామని పర్లేదు, అంత పక్క పక్కనే మాట్లాడుతుంది. సో మేము మలాడ్లో దిగినాము. ఇప్పుడు ఈస్ట్ లో వెస్ట్ లో ఏడుకోబోతున్నాము. మాకు ఇక్కడ ప్రైస్ తెలియదు. సో ఇప్పుడు ఆటోకి అయితే 200 తీసుకుంటున్నారు. పుష్ప పార్క్ అంట. మరి పుష్ప పార్క్ పుష్ప పార్క్ అదే చూస్తాను. మ్యాప్ లో కూడా చూస్తాం. ఇక్కడ పుష్ప పార్క్ అని ఉంది. పుష్ప పార్క్ సౌత్ నార్త్ వరకు వచ్చేసింది. ఇంటర్నేషనల్ గొంతుకేమైంది ముసలి లెక్క వచ్చింది. బస్సులో టాయిలెట్ పోయినా గొంతుపోయింది. మనోడు ఏం చేసింది బస్సు ఆస్తలేదని ఉన్నాడు 2 సార్లు పోయి అడిగిండు. వాడు ఆపలేదు. బాటిల్ ఓపెన్ చేసి బాటిల్లో పోసి ఇప్పుడు పడేసిండు. ఇంతకు అనాచకాలన్నా అది చేస్తారా? నువ్వు ఏదన్నా వాడే చెడగొట్టిన. సో గాయస్ హోటల్ అయితే ఎదుగుతున్నాము. హోటల్లో మనకి ఎంత ఖర్చు అవుతుందో చూడాలి. హోటల్ చెప్పు. హోటల్ దొరకకపోతే మేము రోడ్ లో అయినా పడుకుంటాం, రోడ్ పైన పడుకుంటాం. కానీ హైదరాబాద్ లో దొరికినట్టు ఇక్కడ 5 రూపాయలు అన్నం దొరకది, 15 రూపాయలు వడాపావ్. అది ఇప్పుడు 20 రూపాయలు అయిందిలే. 20 రూపాయలు అయిందంట. అది కూడా మన దరిద్రం ఎట్లుంది చూడు. పుష్ప పార్క్ పుష్ప పిక్చర్ లేచిన పుష్ప హోటల్ దగ్గర పోయినాక చూడాలి ఏమైతుందో. ఆటో తింపిండు, 200 పెట్టిండు. వీళ్ళ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ కూడా తీసుకున్నాడు. 1 కిలోమీటర్లో 200 దొబ్బిండు. మాకు ఇంకా రూమ్ కూడా దొరకలేదు. రూమ్ చూపిస్తా అని పోయి తీసుకెళ్ళిండు. నాకేమో హిందీ రాదు మాట్లాడతామంటే, వాడికేమో తెలుగు రాదు. అట్లుంది మా వ్యవహారాలు. హెడ్ కౌంటర్ బ్రో. సో మేము మాల్ దగ్గరికి ఇప్పుడు 200 లేపేసిందని చెప్పిన టికెట్ కౌంటర్ అని లేపేసిందని ఇప్పుడు మాల్ దగ్గరికి నడుచుకుంటూ పోతున్నాం. మీ అండ్ దిస్ ఫెలోస్ వీఆర్ వాకింగ్ నౌ. ఎంత లేదు 2 కిలోమీటర్స్ ఉంది. నేనైతే ఎవరైనా ముంబై వస్తా బెస్ట్ సజెషన్ ఇస్తా. మీరు ఎవరు ఇక్కడ ఆటోలు మాట్లాడుకొని వెళ్ళకండి. బుక్ చేసుకుంటే ఓలా ఊబర్ ఇక్కడ వర్కౌట్ అవుతాయంట. సో అవి బుక్ చేసుకోండి, మీకు ఇక్కడ బాగా పనికొస్తుంది. లేదా అంటే భజనే. మాకు కరెక్ట్గా 1.9 కిలోమీటర్స్ ఏమో తిప్పినట్టున్నాడు. 200 దొబ్బిండు. 200 2 కిలోమీటర్స్ ఓలాలో చూసిన ఇంకా 90 రూపీసే ఉంది. బెస్ట్ ఓలాలో పోవడమే. సో ఇప్పుడు మేమైతే నడుచుకుని పోతున్నాం మాల్ దగ్గర వరకు. సత్య హ్యాపీ న్యూ ఇయర్ రా. మేమైతే పీజీ దగ్గరకు వచ్చేసినాం. మాకు పర్ పర్సన్ డేకి 500 పడుతుంది. అది కూడా తెలిసిన వాళ్ళు ఇక్కడ లోకల్ ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మనకు కాస్ట్ ఎక్కువ అవుతుంది. ముంబై ప్లే గెస్ట్ అంట. సబ్స్క్రైబ్ కరో బోలో, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ చెప్పు బ్రో. హాయ్ హాయ్. పీజీ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయొచ్చు. ట్రై చేయొచ్చు కాదు, వచ్చి ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. ఏసీ ఉంది. ఏంటి మేము పైకి వెళ్తున్నాం. సో మేము పీజీకి వచ్చేసినాం. చల్లగా ఉంది, మంచిగా ఉంది, ఏసీ ఉంది, బెడ్స్ కూడా బాగున్నాయి. పైన కిచెన్, డైనింగ్ ఏరియా, అది ఓపెన్ ఏరియా. అంటే ఓపెన్ ఏరియా ఇది మన పీజీ. మీకోసం బాగుంది. యాక్చువల్లీ వెదర్ బాగుంది.
చల్లగా నీట్గా ఉంది, క్లీన్ ఉంది, ట్రై చేయొచ్చు. నేనైతే ఈ లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, డిస్క్రిప్షన్లో ఇచ్చేంత కాదు, కనుక్కొని చెప్తాను నేనే బ్లాగ్లో.